బిగ్ బాస్ అన్న అగ్ని పరీక్షలో మేము సెలెక్ట్ అయ్యాం. మీ ఉప్పల వాళ్ళు ఉన్నారండి, ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఉప్పల వాళ్ళు. కొద్ది ఛాన్స్ సరే మీకు నచ్చలేదు, ఒక వారం ఉంచుకోవచ్చు, టూ వీక్స్ ఉండవచ్చు కదా. ఎవరెవరినో పెట్టే బదులు ఉప్పల వాళ్ళు మనకు దగ్గర దగ్గర ఒక 10 years అవుతుంది, దగ్గర దగ్గర ఉప్పల వాళ్ళు కూడా. ఆయన ఎట్లా అవమానిస్తారు మీరు కనుక ఆయన ఏమన్నా అన్నట్టుంటే బిగ్ బాస్ 10 సంగతి చెప్తాం, బరాబర్ చెప్తున్నాం. బిగ్ బాస్ అంటే ఏంటండి, మనం ఎన్ని సంవత్సరాల నుంచో ఇండస్ట్రీలో ఉన్నాం, మనకే ఛాన్స్ రాంది. ఏదో 4 ఇన్స్టాగ్రామ్ చేస్తేనో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితేనో బిగ్ బాస్ పిలిచారంటే అది ఎలా నమ్ముతున్నారు మీరు? అర్థం అవుతుందా మీకు? మాకు మెయిల్ వచ్చింది, మాకు మెయిల్ వచ్చిందని చెప్తున్నారు కదా, మీకు మెయిల్ వచ్చిందని మీరు నమ్మి వెళ్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అండి? అంటే లాస్ట్ టైం కామన్ మ్యాన్ విన్ అయ్యాడు కదా, బయట నుంచి వచ్చింది కదా లాస్ట్ టైం విన్ అయిన పర్సన్. ఎవరు వచ్చారు? కళ్యాణ్ పడాలి. ఓకే ఓకే, లాస్ట్ టైం బయట నుంచే వచ్చాడు కదా అవును బయట celebrity గా. నుంచి, అవునవును చెప్పండి. బయట నుంచే వచ్చాడు, రైట్. అదైతే నాకు తెలియదండి, నాకు తెలిసిందంతా ఒకటే. ఆల్రెడీ బిగ్ బాస్ కి అగ్ని పరీక్ష 1, 2 కు ముందే 10 members సెలక్షన్ అయ్యారని నాకు తెలిసినది. నేను ఇందులో బిగ్ బాస్ 2 లో 1 లో కూడా వెళ్తుంటే నా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పా, ఇదంతా ఫేక్, ఆల్రెడీ సెలక్షన్ అయ్యారు. ఇది బిగ్ బాస్ రన్ అవ్వటం కోసం, రన్ కోసం మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది, మీరెవరు సెలక్షన్ అవ్వరు. బిగ్ బాస్ అంటే ఏంటి, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకే పర్మిషన్ లేదు. 4 ఇన్స్టాగ్రామ్ చేసి అది చేసి ఇది చేసి మేము బిగ్ బాస్ లోకి వెళ్తున్నాం, మాకు మెయిల్ వచ్చిందంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు? మీరు ఎట్లా నమ్మి వెళ్తారు? ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు నేను చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లలో, మమ్మల్ని వెళ్ళారు, మాకు నైట్ టైం చేశారు, డే టైం ఇలా చేశారు, మాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఎక్కువ టైం ఎందుకు ఛాన్స్ ఇస్తారండి? మనలాగా 100 మంది 70 మంది వచ్చారంట బిగ్ బాస్ కి. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి 70 మంది, 17 members వచ్చారంట. 17 members లో ఎన్ని మినిట్స్ మీకు ఛాన్స్ ఇస్తే వాళ్ళందరినీ చేయాలండి? అది కూడా వాస్తవే కదా. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు కానీ మనకి నచ్చిన వాళ్ళని పెట్టుకోమంటే పెట్టుకోరండి. అది వాళ్ళు జడ్జీలకి తెలుసు, వాళ్ళు ఇప్పుడు కాదు కదా బిగ్ బాస్ చేసుకుంటూ వస్తానే ఉన్నారు కదా వాళ్ళు. ఇవాళ మనం వచ్చామనే కాదు, అందుకే ఎవరైనా సరే బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు ఆలోచించి వెళ్ళండి. అంటే కామన్ మ్యాన్ ని పిలిచి కించపరుస్తున్నారు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. దీని అవునవును, అగ్ని పరీక్షలో పిలిచారు, మాకు ఏమి టైమింగ్స్ ఇవ్వలేదండి. మీ మమ్మీని చూసుకోవచ్చు కదా, మీ పేరెంట్స్ ని చూసుకోవచ్చు కదా అంటున్నారు. అప్పుడైతే ఏం చేయాలంటే వీళ్ళకి మెయిల్ పంపించకూడదు బిగ్ బాస్, అది రాంగ్. అదే అందరూ ప్రేక్షకులు అందరూ కూడా చాలా వరకు రాంగ్ అంటున్నారు. అసలు అది పంపించినప్పుడు వాళ్ళకి టైం మినిమం ఒక 5 minutes ఇవ్వాలి, మినిమం ఒక 5 minutes ఇవ్వాలి. అలా కాకుండా 1 minute సెకండ్స్ లోనే, మినిట్లు కాదు సెకండ్ లోనే ఇస్తున్నారంట. అదంతా ఇప్పుడు చాలా వరకు అందరు కూడా చూస్తున్నారు బిగ్ బాస్. ఇన్స్టాగ్రామ్లలో, మనం యూట్యూబ్ ఛానళ్లలో, ఎక్కడెక్కడ ఫేస్బుక్ మొత్తం వస్తుంది. ఒక్కళ్ళు ఇచ్చారంటే అనుకోవచ్చు, ఇద్దరు ఇచ్చేవాళ్ళు దగ్గర దగ్గర నేను ఒక 6-7 numbers చూశారండి. మమ్మల్ని పిలిచారు, కించపరిచారు, ఇది అవమానం, ఇది రైట్ కాదు. ఓన్లీ మన తెలుగు ప్రజలకి రాదా బిగ్ బాస్ ఛాన్స్? ఎక్కడెక్కడ వాళ్ళకో వస్తుంది అన్నప్పుడు మనం ఇక్కడ చూసి ఇక్కడ ఇచ్చేస్తాం మనం అన్ని. ఇప్పుడు బిగ్ బాస్ చూడాలంటే ఎవరు చూడాలి? మన తెలుగు వాళ్ళమే చూడాలి. తమిళ్, కేరళ, మలయాళం వీళ్ళైతే చూడలేరు. ఏ భాషలో వాళ్ళు ఆ అప్పుడు ఈ భాషలో వాళ్ళని ఎంచుకోవచ్చు కదా ఒకళ్ళని ఇద్దరిని. ఎందుకు పక్క రాష్ట్రం వాళ్ళని ఎంచుకుంటున్నారు? అది ఎవరికి అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదు. వెళ్లే వాళ్ళు కూడా, బిగ్ బాస్ కి వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదు. మేలు వచ్చిందని త్వర ఉరకటం, ముందే ఆమెపడి వచ్చిన వాళ్ళకి రిజెక్ట్ కానీ వాళ్ళు బాధపడటం చాలా వరకు చూసాను. ఎక్కడో కదండి, మా వాళ్ళకు కూడా వచ్చింది, నాకు తెలుసు. కానీ ఇది రాంగ్. ఎవరైనా సరే క్లారిటీ ఉండే బిగ్ బాస్ కి వెళ్ళాలి, అది రాంగ్. కానీ ఒకటి నుంచి బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష ముందే 10 members సెలెక్ట్ అయ్యారు. 10 members. ఇది ఎవరికి అగ్ని పరీక్షకి వెళ్ళిన వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ఇది నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. బిగ్ బాస్ 1, 2 కి వెళ్ళిన వాళ్ళు అంతా ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని సెలక్షన్ చేయలేదు, మేము వెళ్ళా, మాకు టైం లేదు అనుకుంటున్నారు. ఇదంతా ఫేక్. కాకపోతే బిగ్ బాస్ 1, 2 కు ముందే ఆల్రెడీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనంట 10 members సెలక్షన్ అయ్యారంట. అది పబ్లిక్ బయటికి రాలేదు, ఓన్లీ అది బిగ్ బాస్ వరకు, వాళ్ళ వరకే తెలుసు. ఇది తెలియక అందరు 70 members వెళ్ళారు, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 70 members వెళ్ళారు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో. మేము సెలెక్ట్ అయ్యాం. ఉప్పల వాళ్ళు ఉన్నారండి, ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఉప్పల వాళ్ళు. కొద్ది ఛాన్స్ సరే మీకు నచ్చలేదు, ఒక వారం ఉంచుకోవచ్చు, 2 weeks ఉండవచ్చు కదా. ఎవరెవరినో పెట్టే బదులు ఉప్పల వాళ్ళు మనకు దగ్గర దగ్గర ఒక 10 years అవుతుంది, దగ్గర దగ్గర ఉప్పల వాళ్ళు కూడా వచ్చి కష్టపడుతున్నారు. తను కూడా తీసుకోవచ్చు కదా. సరే మీకు నచ్చలేదు, ఒక 2 weeks ఇన్వైట్ చేయొచ్చు కదా. తను ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడు కదా. తను చాలా వల్గర్ కంటెంట్ చేస్తాడు, బూతులు మాట్లాడతాడు అంటున్నారు. ఆయన ఏమో మీ సినిమా కంటే వల్గర్ ఎవరు చేయరు, సినిమాలనే వల్గర్ అంటుంటదని ఉప్పల్ బాల్ అంటున్నారు. మీరేమంటారు? ఒక్క నిమిషం అండి, వల్గర్ అన్నారు, ఉప్పల్ బాల్ ఒకటే వల్గర్ చేస్తున్నారు. సినిమాలు ఎట్లా ఉన్నాయండి మీరు చెప్పండి? ఉప్పల్ బాల్ అన్నారు, బిగ్ బాస్ లో లేదా, సినిమాలలో లేదా? అంటే ఒక ఉప్పల్ బాల్ వర్గర్ చేస్తున్నారు, మీరు తీయట్లేదు. ఇప్పుడు ఇందులో బిగ్ బాస్ లో అందరూ ఉండే వాళ్ళంతా పద్ధతికి చేశారా? పద్ధతికి ఉన్నారా? ఎవరు పద్ధతిగా ఉన్నారు చెప్పండి? ఎవరు పద్ధతిగా ఉన్నారు? అంటే ఈయన ఉప్పల్ బాల్ ఒక్కడే కాదు, ఇక్కడ ఉప్పల్ బాలుకి బ్యాక్గ్రౌండ్ లేదు,
మన తెలుగోడు, మన హైదరాబాదు, అందుకే తీసుకోలేదు. ఇతన్ని తీసుకుంటే కంటెంట్ ఏముంటది, వద్దని తీసుకోలేదు తప్ప కానీ ఏం లేదు. ఉప్పల బాలను తీసుకున్నా కూడా 1 వీక్ 2 వీక్స్ ఉంటే ఉండనివ్వండి. హెల్మెట్ అయితే హెల్మెట్ అవుతారు. ఒకసారి ఉప్పల బాలకు ఛాన్స్ వచ్చా అన్నని ఎట్లా అవమానిస్తారు? మీరు కనుక ఆయన ఏమన్నా అన్నట్టుంటే బిగ్ బాస్ 10 సంగతి చెప్తాం, బరాబర్ చెప్తున్నాం. ఈయన జడ్జిగా తీసేయండి దయచేసి. అసలు ఉప్పల్ బాలు అనే వ్యక్తిని ఇన్సల్ట్ చేసిండ్రంట బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష పెట్టింది ఎందుకు? కష్టజీవులని, అసలు టాలెంట్ ఫుల్ ఉన్న వ్యక్తి ఆయన. నిజం చెప్పాలంటే ఆయన ఎలాంటి వాళ్ళనైనా నవ్విస్తాడు, అంత కామెడీయను. ఏ క్యారెక్టర్ అయినా ఏదైనా చేస్తాడు. అసలు నవదీప్ గారు ఏం అవమానించిండు, ఏంది కథ? అసలు నవదీప్ గారు మీరు కూడా ఒక ఆర్టిస్ట్ గా ఎంత కష్టపడ్డారో, మీరు కూడా ఒక ఎంతగానో కష్టపడితే ఈ స్టేజ్ కి వచ్చింటారు. మీరు జై సినిమా తోటి హీరో అయినరంటే అంతకుముందు ఎంత కష్టపడి ఉంటారు. ఇప్పుడు వచ్చి జడ్జిగా ఊకొని అంతా నాదే, ఎవడొచ్చినా వాళ్ళ మీద నేను కూర్చుంటా, ఎవరు వచ్చినా వాళ్ళని నేను ఏదైనా అంటా అని నీకు నచ్చిన వాళ్ళని సెలెక్షన్ చేసుడు కాదు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, వాళ్ళ డేటా ఏంది అని తెలుసుకున్నావు? అసలు ఏది తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్టు ఏదోటి వాగుతానే ఉంటావు. వాగుడు కాదు ఇంపార్టెంట్, అవతల వ్యక్తి కష్టం చూడాలి, టాలెంట్ చూడాలి. మెయిన్ టాలెంట్ ఉందా లేదా, అసలు నువ్వు అవతల వ్యక్తి టాస్క్ ఇచ్చినావా లేదా, అది ఆలోచన చేయాలి. ఎప్పుడు చూసినా ఒకరి మీద వాడి ఏడ్చుడు కాదు. ఇంకొకటి చెప్తున్నా, ఖబర్దార్ చెప్తున్నా, బిగ్ బాస్ షో 10 కి ఒకటే చెప్తున్నా, ఏమన్నా అన్నట్టు గిట్లా ఉప్పల్ బాలుని గిట్లా ఏమన్నా తిట్టినట్టు గిట్లా వీడియో రిలీజ్ అయితే మాత్రం బాగుండదు. ముందే చెప్తున్నాము. ఉప్పల్ బాలుడికి రెండు వీడియోలు పోస్ట్ చేసిండు. ఆ వీడియోలు చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. ఆయన చాలా అంటే చాలా ప్రోగ్రాంలలో పాల్గొన్నాడు. మొన్న ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం దాంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు ఛత్రపతి శివాజీ మార్గంలో మనం నడవాలి అని చెప్పేసి ఆయన ఒక పిలుపునిచ్చిండు. ఆయన ఎంత కష్టపడ్డాడు అలా ఫ్యామిలీ కోసం. కానీ అసలు ఒకరిని తిట్టినట్ల ఏమన్నా ఉన్నదా? ఆ వీడియోలో ఆయన బాధపడుకుంటా నా ఉసురు నీకు ముడుతుంది అని అంటుండ్రు. అంటే ఇంత ఇన్సల్ట్ చేసింటావు, ఇంత నా సిగ్గు శరం ఉండాలి. అన్నగారు ఒక్కటి చెప్తున్నాము, మిమ్మల్ని నాగార్జున గారు ఒక జడ్జిగా పెట్టింది ఎందుకు? మందిని అవమానించని కన్నా, అవమానించే హక్కు ఎవరిచ్చిండ్రు? అసలు ఉప్పల్ బాలుని గిట్లా నువ్వేమన్నా అన్నట్టు గిట్లా వీడియో రిలీజ్ కావాలి, నీ సంగతి చెప్తా బరాబర్ చెప్తున్నాము. ఖబర్దార్. ఇంకొకటి చెప్తున్నా, ఏమిటిదంటే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో. ప్రతి ఒక్కరిని నవ్వించాలి, ప్రతి ఒక్కరు ఆ షోని చూడాలి అని చెప్పేసి ఆ షో పెట్టిండు నాగార్జున గారు. అలాంటిది ఇప్పుడు ఒక కంటెస్టెంట్ గా వచ్చినప్పుడు ఆయనకు ఒక టాస్క్ ఇవ్వాలి, లేదంటే ఒక యాక్టింగ్ అనాలి, ఒక పాట పాడనాలి. అన్నని ఎట్లా అవమానిస్తారు? మీరు కనుక ఆయన ఏమన్నా అన్నట్టుంటే బిగ్ బాస్ 10 సంగతి చెప్తాం, బరాబర్ చెప్తున్నాం. ఈయన జడ్జిగా తీసేయండి దయచేసి. ఆ వ్యక్తి బయటకు వచ్చి ఏడుస్తుండంటే ఎంత అవమానించి ఉండాలి నాకు తెలిసి. ఒకవేళ అవన్నీ కట్ చేసి పెట్టినా కూడా ఆ వ్యక్తి ఎన్నడూ అబద్ధం చెప్పడు. ఉప్పల్ బాలు ఎంత బాధపడుతున్నారు. అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ లకు తీసుకోకపోతే మాత్రం మంచిగా ఉండదని చెప్పేసి కోరుకుంటూ జై హింద్.